హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను పల్పీ గ్రేప్ జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి దానికి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని నీట్గా కడుక్కొని వాటిని ఇలా తీసుకోవాలండి. ఒకటి ఒకటి తీసుకున్న వాటిని స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకొని దానిలో ఒక 10 నిమిషాలు మరిగిస్తే వాటిని ఇలా పగిలినట్టుగా అవుతుందండి గ్రేప్. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లటి నీటిలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా చల్లటి నీటిలోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వాటిని పల్ప్, తొక్క రెండు కూడా వేరు చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, అదే విధంగా తీసుకోవాలి. తొక్కలన్నిటిని డివైడ్ చేసుకున్నాక నేను చూపిస్తున్న విధంగా అలా తొక్కలన్నిటిని పల్ప్ని వేరు చేసుకున్నాక మనం వేరు చేసుకున్న తొక్కల్ని మళ్ళీ మనం గ్రేప్స్ మరిగించుకున్నాం కదండి, అదే వాటర్లో వేసుకొని ఆ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ దాకా మరిగించుకోవాలి. అప్పుడు తొక్కలకు ఉండేటువంటి పల్ప్ అంతా కూడా వాటర్లోనికి వస్తుంది. ఆలోపు మనం ఈ పల్ప్లో ఉన్నటువంటి పిక్కల్ని వేరు చేసుకుందాం. వాటర్ అయితే తొక్కలతో పాటు మరిగిపోయింది కదండి, అప్పుడు పల్ప్ అంతా కూడా దానిలో దిగుతుంది. ఆ వాటర్ని వేరే దానిలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆలోపు మనం ఈ పల్ప్లో నుంచి పిక్కల్ని వేరు చేసుకున్నాం కదా, ఈ వాటరు దాన్ని కూడా మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకుందాం. అంతే అండి, పల్పీ గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా కూల్గా అవుతుంది. అప్పుడు తాగుతూ ఉంటే ఆ పల్ప్స్, మనం జ్యూస్ తాగేటప్పుడు పల్ప్స్ని ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటే జ్యూస్ అయితే అద్దరిపోతుంది. అసలు కూడా నా వీడియోస్ యూస్ఫుల్ అయితే తప్పకుండా ట్రై చేయండి. బాబు అయితే వచ్చేసే టైం అయింది. ఓకే అండి, బాయ్. నీ మొహం కనిపించట్లేదు.